హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు వేడివేడిగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూడండి. టేస్టీగా బయట హోటల్లో కాకుండా హాఫ్ అన్ అవర్లో ఇంట్లోనే రెడీ చేయొచ్చు. టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటెం చెప్తాను. తక్కువ ఐటెంతోనే అయిపోతుంది, ఇంట్లో ఉన్న దాంతోనే అయిపోతుంది, బయట తీసుకొచ్చే అవసరం లేదు. దానికి మనం చికెన్ తెచ్చుకుంటాం కదా సండేకి, దాంట్లో పీసులు మిగులుతాయి కదా, ఆ పీసులతో రెడీ చేసుకోవచ్చు. 2 ఎగ్ పీసులు, దానికి ఉప్పు, కారం, పసుపు, అల్లము మంచిగా పట్టించి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత 2 ఎగ్స్ గిన్నెలో తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లము కలిపి పెట్టుకోవాలి. మరొక ప్లేట్లో 2 చెంచాల జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మరో దాంట్లో 1 కప్పు మైదా, ఒక ప్లేట్లో 1 కప్పు మైదా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 2 గంటలు కడిపిన చికెన్ ఉంటుంది కదా లెగ్ పీస్, దాంట్లో బొగ్గులతోని కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా ఆవిరి పెట్టాలి. ఆవిరి పెడితే ఏంటిదంటే దాని స్మెల్ టేస్ట్ వేరే వస్తుంది. ఒకసారి హోటల్లో స్టైల్లో వస్తుంది. ఒకసారి ఇంట్లో చేసి చూడండి ఎట్లా వస్తుంది. ఆ టేస్ట్ వేరు ఉంటుంది, ఈ టేస్ట్ వేరు ఉంటుంది, స్మెల్తో బాగుంటుంది. ఇది ఎగ్గులో ఇవన్నీ మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇట్లా అన్నీ కలిపేలాగా ఒక చెంచానా లేకుంటే చాకన్నా దాంతో మొత్తం అన్నీ కలిపేలా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసింది కదా, కలిపేలా కలుపుకోవాలి. ఆ తర్వాత లెగ్ పీస్ ఉంటుంది కదా చికెన్ది, ఆ లెగ్ పీసు ఎగ్లో ఇది మొత్తం మసాలా పట్టింది ఉంటుంది కదా, దీని మీద ముందు కాజు పేస్ట్ వేయాలి. వేసేసి పల్సగా తింపుతూ ఉండాలి. మొత్తం అప్లై చేయాలి, కింద పైన మొత్తం ఇట్లా నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేస్తుండే తింపుతూ ఉండాలి. కాజు పేస్ట్ వేసిన తర్వాత తింపుతూనే ఉండాలి. మొత్తం మసాలా ఎట్లా పట్టిందో అట్లా పట్టాలి. ఇది కాజు పేస్ట్ పట్టిన తర్వాత ఎగ్లో డిప్ చేయాలి, పట్టక ముందు చేయొద్దు. ఇది ఇట్లా చేస్తూ ఉంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడవుతుండగా ఇది లెగ్ పీస్ ఉంటుంది కదా, లెగ్ పీస్ మన ఎగ్గులు కలిపిన 2 ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్గులో డిప్ చేయాలి. కాజు పేస్ట్ కలిపిన తర్వాత ఎగ్లో డిప్ చేయాలి. ఎగ్లో చేసిన తర్వాత మైదాలో డిప్ చేయాలి. మైదాలో నేను ఎట్లా చేస్తున్నా చూడండి, పల్సగా కొద్దిగా దానికి తలిగేలా. ఎందుకంటే ఇది ఉప్పు, కారం, కాజు పేస్ట్ ఉంటుంది కదా, అది బయట లిక్కు కాకుండా బయట వెళ్ళకుండా మంచిగా సిమ్ మీద మంచిగా వేసేసేయాలి. చూడండి నేను ఎట్లా వేస్తున్నా, ఎగ్లో డిప్ చేసిన తర్వాత మైదాలో చేయాలి. మైదాలో వేసిన తర్వాత ఆయిల్ వేయాలి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ఎంత టేస్టీగా ఉంటుందో. చల్ల వాతావరణం, వేడిగా చికెన్ పీస్ టేస్టీగా ఉంటుంది. మనం బయట నుంచి తెచ్చే అవసరమే ఉండదు. ఇంట్లో ఉన్న ఐటెం అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఇట్లా చేయాలి. సిమ్ మీద పెట్టాలి. సిమ్ మీద పెడితేనే మంచిగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే చికెన్ పచ్చిది కలిపాం కదా, మనము 2 అవర్స్ అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, చికెన్ పచ్చిగా వాసన వస్తుంది. మంచిగా ఫ్రై చేయకుంటే స్మెల్ వేరే వస్తుంది. అది మంచిగా ఎట్లా అంటే డార్క్ కలర్ రావాలా. నేను చూపిస్తున్నా చూడండి, అట్లా డార్క్ కలర్ వస్తేనే దానికి టేస్ట్ మంచిగా ఉంటుంది. లేకుంటే బయట అంతా ఉడికిపోతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇట్లా డార్క్ కలర్ రావాలా, కలర్ మొత్తం చేంజ్ కావాలా మసాలాది. ఇట్లా చిన్న మంట మీద మూత పెట్టకుండా, చికెన్ తొందరగా ఉడికిపోతుంది కదా, ఇది ఎక్కువ ఆయిల్స్ పట్టదు. తక్కువ ఆయిల్తోనే ఇట్లా చిన్న మంట మీద పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అయిపోతే రెడీ అయిపోతుంది. మిగతాది ఎగ్గుది ఉంటుంది కదా, అది ఆమ్లెట్ లాగా వేసుకొని తీసేసుకోవచ్చు. ఆమ్లెటు లెగ్ పీస్ ఫ్రై ఇంట్లోనే వేడి రెడీ అయిపోతుంది. 20 మినిట్స్లో, ఎక్కువ టైం పట్టదు. ఇంట్లో ఉన్న ఐటెంతోనే 20 మినిట్స్లో. చూడండి ఎంత టేస్టీగా ఉంది. ఇట్లా ఒక ముక్క తీసి చూడండి, సేమ్ హోటల్ స్టైల్ లాగానే ఉంటుంది. హోటల్ మనం వెళ్ళి తినే అవసరమే లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చేసిన టైలర్ చేయండి.